సాధారణంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సంభవిస్తుంటాయి. కానీ వేసవిలో కూడా నీటి కొరత వల్ల కొన్ని రకాల వైరస్లు విస్తృతమవుతాయి. వాటి వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ సమస్యల గురించి ఈ వీడియోలో మీకోసం. వైరల్ కంజక్టివైటిస్ అంటే కళ్ళ కలకను కలుగజేసే వైరస్ వేసవిలో చురుగ్గా వ్యాపిస్తుంది. కళ్ళు ఎర్రబడి నీరు కారడం, దురద, కళ్ళకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించడం దీని లక్షణాలు. ఈ ఇన్ఫెక్షన్ చాలా సులువుగా ఇతరులకు సోకుతుంది. కాబట్టి కళ్ళ కలక వచ్చిన వారిని తాకకూడదు. వాళ్ళు వాడిన వస్తువులను ఉపయోగించకూడదు. పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. చాలా మంది కళ్ళ కలకను నిర్లక్ష్యం చేస్తుంటారు. అదే తగ్గిపోతుందిలే అని వదిలేస్తారు. కానీ కళ్ళ కలకకు కారణమైన వైరస్లో కూడా రకాలుంటాయి. అందులో కొన్ని దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెడతాయి. దీనివల్ల కార్నియా దెబ్బతిని వైరల్ కెరటైటిస్ అనే సమస్యకు దారితీస్తుంది. కాబట్టి కళ్ళ కలక సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇక కొంతమందికి వేసవి కాలంలో కనురెప్ప అంచుల్లో ఎర్రటి పుండు పుడుతుంది. మామిడి పళ్ళు తినడం వల్ల వేడి చేసి పుండ్లు పుడతాయని అనుకుంటారు. కానీ ఇది అపరిశుభ్రత, చేతులతో కళ్ళు తాకడం వల్ల కలిగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కాబట్టి చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఎండ తాపాన్ని తట్టుకోవడానికి చాలా మంది ఏసీలు వాడుతుంటారు. దాంతో కళ్ళు పొడిబారిపోయి కళ్ళ మంటలు మొదలవుతాయి. ఈ సమస్య ఉన్నవారు ఐ డ్రాప్స్ వాడటం మంచిది. చర్మం మీద సన్ బర్న్ ప్రభావం ఉన్నట్టుగానే కంటి మీద కూడా ఉంటుంది. దీనిని ఫోటో కెరటైటిస్ అంటారు. సరైన కంటి రక్షణ లేకుండా ఎక్కువ సమయం పాటు యూవీ కిరణాల బారిన పడితే తాత్కాలికంగా కార్నియా దెబ్బతింటుంది. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఎండ, వేడి, అతి నీలలోహిత కిరణాలు, రేడియేషన్ వీటన్నింటి నుంచి కళ్లకు రక్షణ కల్పించే కూలింగ్ గ్లాసెస్ ధరించాలి.